అరే మామ ఎక్కడికి వెళ్తున్నావురా? డ్యూటీకి వెళ్తున్నాను రా. రే ఈ రోజు ఉగాదిరా, అక్కడ తింటాను రా. అక్కడ పచ్చడి చాలా బాగుంటది. అది కాదురా, మానేసి ఎంజాయ్ చేద్దాం కదా, పండగ చేసుకుందాం కదరా. నువ్వు చేయరా, నాకు అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి. అయినా నీకు సంక్రాంతి ఉండదు, ఉగాది ఉండదు, దీపావళి ఉండదు, దీపావళి పండగ కూడా ఏముండదు. అది కాదురా మామ. అదంతా వదిలే గాని, నీకు అసలు ఏ పండగ చేసుకుంటావు నువ్వు అసలు? నేనా, రాఖీ పండగ చేసుకుంటాను రా. రాఖీ పండగ? అదేం పండగరా? అవునరా, రాఖీ పండగ చేసుకుంటా. ఆడలు కదా అది చేసుకునేది, నువ్వు కూడా చేసుకుంటావా? అంటే ఒక రోజు మా లవర్ని నువ్వు మా అమ్మలా ఉన్నావని అన్నా. ఆ అమ్మ ఏమో నువ్వు మా అన్నిలా ఉన్నావన్నది. అప్పటి నుంచి రాఖీ పండగ చేసుకుంటున్నాంట్రా. ప్రతి సంవత్సరం రాఖీ పండుగకు కట్టేస్తుంది అనుకుంటా, డబ్బుల కోసం. నీకు తెలియక ఉండు కట్టించేసుకుంటున్నావు. అంటే కనీసం సంవత్సరానికి ఒకసారైనా చూడొచ్చు కదా అని కట్టించుకుంటున్నాను మామ. ఏరా నీకు మనిషి ఎదగా కానీ బుర్ర ఎదగలేదురా. అందుకే మీ నాన్న మొన్న ఓ మాట అన్నాడు. ఏమన్నాడు రా? ఇటు కూడు పెట్టడం బొక్కరా అని. అరే మామా, ఎలా నీకేం తెలీదా?